దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరొకసారి మీకు ಎಲ್ಲರಿಗೂ క్రిస్మస్ శుభాలు తెలియచేస్తూ ఈ పునరుత్థాన దినపు దేవుని వాక్య ధ్యానంలోనికి మనం వెళదాం. పరిశుద్ధ దైవ గ్రంథంలో అద్భుతమైన విషయాలు క్రీస్తు పుట్టుకను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కదా. ఒకనాడు ఒక సువార్తికుడు బార్బర్ షాపుకు వెళ్ళాడు. ఆయన క్రాప్ చేయించుకుంటూ ఉండగా, క్షౌరం చేస్తూ ఉండగా, ఆ క్షౌరం చేసే వ్యక్తి దేవుని మీద చాలా ఆయాసం, వేదన, విసుగుదల, వ్యతిరేకత కలిగిన వాడై మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు ఈ సువార్తికుడు అన్నాడు, అయ్యా, నీ బాధకు, నీ ఆయాసానికి కారణం ఏమిటి అన్నప్పుడు, ఏమండి, మీరు లేస్తే దేవుడు దేవుడు అని చెబుతారు. నిజంగా దేవుడు అనేవాడే ఉంటే లోకంలో ఈ అరాచకాలు, అఘాయిత్యాలు, రోగాలు, బాధలు, మరణాలు, అకారణంగా శ్రమలు ఇవన్నీ కలుగుతాయా, ఉంటాయా? నిజంగా అసలు దేవుడు ఉన్నాడా అని ఆ బార్బర్ షాపు యజమాని మాట్లాడాడు. అప్పుడు ఈ సువార్తికుడు నిజమే ఆలోచనలో పడ్డాడు. అయ్యో, ఆయన అడిగిన దాంట్లో తప్పేమి లేదు కదా, లోకంలో ఎక్కడ చూసినా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. అతనికి ఎంత బాధగా ఉందో, నిజమేనేమో అనే ధోరణిలోనికి వచ్చాడు. చక్కగా క్షౌరం చేయించుకొని, గడ్డం చేయించుకొని నీట్గా షాపు నుండి బయటకు వచ్చాడు. అలా బయట నడుచుకుంటూ వెళుతూ ఉండగా ఆ దారి ప్రక్కన ఒక వృద్ధాప్య ఛాయలు కలిగిన ఒక వ్యక్తి బాగా మసిగొట్టుకొని పోయి, మురికిగా, గెడ్డము, జుట్టు బాగా పెరిగి, చూడటానికి వికారంగా, అసహ్యంగా కనిపిస్తూ ఉన్నాడు. వెంటనే ఈ సువార్తికునికి ఒక తలంపు వచ్చింది. ఈ అడుక్కునే వ్యక్తిని బార్బర్ షాపు యజమాని దగ్గరికి తీసుకువెళ్ళి ఆయనతో అంటున్నాడు, అబ్బాయి, నిజంగా ఈ లోకంలో క్షౌరం చేసేవాళ్ళు ఉన్నారు? అసలు ప్రజల పట్ల బాధ్యత, భారం కలిగిన వారు ఉన్నారా? అలా ఉంటే ఇతను ఈ రకంగా ఎందుకుంటాడు అని ఆ బార్బర్ షాపు యజమానిని అడిగాడు. అప్పుడు బార్బర్ షాప్ అని అన్నాడు, అదేంటి సార్, మీరు ఎలా వచ్చారు, తిరిగి ఎలా వెళ్ళారు, ఎంత నీట్గా మీకు క్షౌరం చేసి పంపించాం. ఎవరైనా మా దగ్గరకు వస్తేనే కదా మేము ఏదైనా చేయగలం. అవును. అప్పుడు వెంటనే సువార్తికుడు అన్నాడట, భూమి మీద ఉన్న నరులు కూడా నువ్వు చెప్పినట్లుగా చాలా బాధలలో, ఇబ్బందులలో, కష్టాలలో ఉంటున్నారు. కానీ వారు దేవుని యొద్దకు వచ్చినప్పుడే కదా దేవుడు వారికి విడుదల ఇచ్చేది, వారిని రక్షించేది, విమోచించేది. అవును ప్రియులరా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ దైవ గ్రంథము నుండి యోహాను శుభవార్త 6వ అధ్యాయము 37వ వచనంలో వ్రాయబడిన దేవుని వాక్యము. ప్రభువైన యేసు క్రీస్తు వారు అంటూ ఉన్నారు, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. ఆమేన్. ఈ మాటలు ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన డిస్కోర్స్లో తనను గూర్చి తాను ప్రకటిస్తూ లోకానికి వెల్లడి చేసే నేపథ్యంలో, నేను జీవాహారమై ఉన్నాను అని ప్రభు చెప్పిన మాట ఈ 6వ అధ్యాయంలో మనం చూస్తాం. ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. ప్రభువైన యేసు క్రీస్తు వారు జీవాహారమై ఉన్నారు.
ఎవరికి జీవాహారం అండి అనంటే తన యొద్దకు వచ్చు వారికి ఆయన జీవమును దయచేయవాడు. పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి, సమస్త ఈతి బాధల నుండి ఆయన విడిపించి జీవములోనికి నడిపించు దేవుడు. ఆమేన్. ఎంత గొప్ప విషయము! ఆ బార్బర్ షాపు యజమానుడు భావించినట్లుగా ఈనాడు లోకంలో చాలా మంది అనుకుంటూ ఉన్నారు, దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే లోకంలో ఈ ఇబ్బందులు, ఈ కష్టాలు, ఈ రోగాలు, వ్యాధులు, బాధలు ఎందుకు కలుగుతాయి? అన్నీ ఉన్నాయి. వాటన్నిటిలో ఎవరైతే ప్రభు దగ్గరకు వస్తారో వారిని విడిపించి ప్రభు రక్షించువాడై ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఆసాపు అనే ఒక ప్రధాన గాయకుడు రాజైన దావీదు కాలంలో కనిపిస్తూ ఉంటాడు. 77వ కీర్తన 14వ వచనంలో ప్రధాన గాయకుడు ఆసాపు ఈ రీతిగా తెలియజేస్తాడు: ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకుని ఉన్నావు. హల్లెలూయా. అసాధారణమైన కార్యాలు ప్రభువు జరిగించువాడు. ఆయన శక్తి సామర్థ్యములను లోకములో, సృష్టిలో, ఆయా సమయాలలో, సందర్భాలలో ప్రభు బయలుపరిచారు. అయితే 2024 సంవత్సరాల క్రితం ఈ గొప్ప శక్తిమంతుడు, సర్వాధికారి తనను తానే నియంత్రించుకుంటూ ఒక కుమారునిగా, శిశువుగా ఈ లోకంలో జన్మిస్తూ ఉన్నాడు. ఈ ఆసాపు చాలా అద్భుతమైన వ్యక్తి. ఆయన లేవి గోత్రానికి చెందిన గెర్షోను కుమారులలో ఒకడు. ఈ ఆసాపు దేవుని మందసమునొద్ద పనిచేయువాడు, ప్రత్యక్ష గుడారంలో ఉండువాడు. పుట్టుకతో లేవీయుడు కనుక దేవుని పనిని అపారమైన కాంక్షతో, ఆశతో, ఆసక్తితో జరిగించిన వాడు ఆసాపు. ఈ ఆసాపు కీర్తనల గ్రంథంలో మనం చూసినప్పుడు 12 కీర్తనలు రాసినట్లుగా మనము గమనిస్తూ ఉంటాం. 50వ కీర్తన, అలాగే 73 నుండి 83వ కీర్తన వరకు ఆసాపు భక్తుడు రాస్తూ ఉన్నాడు. అటు కీర్తనల్లో ఆయన రాసిన 77వ కీర్తనలో చెప్పిన ఒక మాట ఏమిటి అనంటే, ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. ఎప్పుడో క్రీస్తుకు పూర్వం జరిగిన కార్యం, 1000 సంవత్సరాల క్రితం, 1000 ఏండ్ల క్రితం ఈ కార్యాన్ని దేవుడు తన దాసుడైన ఆసాపునకు ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. ప్రభువు యేసు క్రీస్తు వారి జన్మలలో ఏ రీతిగా తనను తాను ప్రత్యక్షపరుచుకొని పోతూ ఉన్నారో తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు లోకంలో ఉన్న జనులను రక్షించువాడై ఉన్నాడు. ప్రభుని గురించి ఒక మాట మనం చూస్తూ ఉన్నాం, ఆయన రక్షకుడు. ఆ తర్వాత రెండవది, లోకంలో ఉన్న ప్రజలకు రక్షణ కావాలి. ఇక్కడ ఈ 2 మాటలు మన మనసులో పెట్టుకుందాం. రక్షణ, రక్షకుడు. రక్షణ అనేది అందరికీ అవసరం, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసిన వారే, అందరికీ రక్షణ అవసరమై ఉన్నది. అయితే రక్షించువాడు ఎలా ఉండాలి, రక్షించువాడు ఏమై ఉండాలి అని అంటే, నంబర్ 1, ఆయన సర్వశక్తిమంతుడై ఉండాలి. హల్లెలూయా. రక్షకుడు సర్వశక్తిమంతుడై ఉండాలి. ఎలాంటి పరిస్థితినైనా
ఎదుర్కొని అధిగమించి ముందుకు సాగగలిగిన వాడై ఉండాలి. ఇది మొదటి లక్షణము, మొదటి క్రైటీరియా. ఆ తర్వాత రెండవదిగా చూసినట్లయితే రక్షించుటకు సిద్ధ మనసు కలిగిన వాడై ఉండాలి. He must be able to save the people and he must be willing to save the people. ఈ రెండు లక్షణాలు కలిగి ఉంటే ఆయన రక్షకునిగా తన యొక్క సామర్థ్యం మేరకు కార్యము చేయుటకు శక్తిమంతుడు. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, లోకంలో చాలా మంది గొప్పవారు, విడుదలనిచ్చేవారు, విమోచకులుగా ప్రకటించుకున్నవారు అనేక మంది ఉన్నారు. కానీ రక్షించటానికి మనసు కలిగిన వారు ఒక కొద్ది మందిగానే ఉంటారు. అలాంటి వారిలో ప్రథముడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మాత్రమే ఈ కార్యం చేయగలవాడు. ఆయన రక్షించుటకు సర్వశక్తిమంతుడు, రక్షణను అందించుటకు సిద్ధముగా ఉన్నవాడు. అందుకని పరలోకాన్ని వీడి ప్రభుని యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చారు. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ యోహాను శుభవార్తలో ప్రభుని యేసుక్రీస్తు వారు అంటున్నారు, నీవు ఎలాంటి బాధ, వేదన, దుఃఖము, శ్రమ, శోధన, ఆటంకము కలిగి ఉన్నా అందు నుండి నేను విమోచించటానికి రెడీ అని ప్రభు అంటారు. ఎప్పుడు? యోహాను శుభవార్త 6:37 చెప్పినట్లుగా, నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను. ఆహా ప్రియులారా, ప్రభు నీ కోసం నా కోసం వచ్చారు. యోహాను శుభవార్త 1వ అధ్యాయంలో మనము చదువుతూ ఉన్న గంభీరమైన వాక్యం. అక్కడ యోహాను భక్తుడు యేసయ్యని గురించి తెలియజేస్తూ అంటున్నాడు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. యేసయ్య వచ్చారు, ఆయన త్రోసివేయట్లేదు. ఆయన ఈ లోకానికి వచ్చారు, నీ యొద్దకు వచ్చారు, నా యొద్దకు వచ్చారు. అయితే ఈ లోకానికి పంపబడిన క్రీస్తునందుకు నీవు వస్తున్నావా? ఆయన తట్టి చూస్తున్నావా? ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నావా? ఆయన తన 2 చేతులు చాపి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నేను నీ కొరకు ఈ లోకానికి వచ్చాను, పరలోకం నుండి పంపబడిన జీవాహారము నేనే. నన్ను గనుక స్వీకరిస్తే, నన్ను పొందుకునే బిడ్డగా, నాతో సహవాసం చేసే బిడ్డగా ఉంటే, నా మాట విని నన్ను వెంబడిస్తే, నీవు చీకటి నుండి వెలుగులోనికి, మరణము నుండి జీవములోనికి నడిపించబడతా ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రియులారా, ఈ క్రిస్మస్ వేడుక దినాలలో నిజమే నీవు ఏ రీతిగా ప్రభుని వెంబడిస్తూ ఉన్నా, నీ కొరకు ఈ లోకానికి వచ్చిన ప్రభుని, ఈ లోకంలో ఉన్న నీవు ఆయన తట్టు చూడటానికి, ఆయనతో సహవాసం చేయటానికి ఇష్టపడుతున్నావా? ఆ రీతిగా నీవు ఉంటే ఆయన రక్షించుటకు సమర్థుడు, రక్షించటానికి సిద్ధ మనసు కలిగిన వాడు. ప్రభు ఇచ్చే రక్షణ పొందుకుందాం. దూత గణమంటుంది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. వారెవరైనా సరే వారందరి కొరకు పుట్టినవాడు, లోకంలో ఉన్న సకల జాతుల కొరకు పుట్టినవాడు ప్రభు అయిన యేసయ్య. ఆయన అంగీకరించుదాం, ఆయన బాటలో పయనించుదాం. జీవాహారమై ఉన్న ప్రభువును భుజించు వారమై, ఆయన వాక్యంతో నింపబడిన వారమై ఆయన సన్నిధిలో ముందుకు కొనసాగుదాం.
గాడ్ బ్లెస్ యూ. ప్రార్థించుదాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. పరలోకమును వీడి భూమి మీద కరుదించిన ప్రభువా, నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నా కొరకు, మా కొరకు అయా నీ సన్నిధి చేరి నీతో సహవాసం చేయాలన్న ఆశ, ఆసక్తి కలిగిన బిడ్డల కొరకు జీవాహారముగా ఈ లోకానికి అరుదించిన ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ యొద్దకు ఎవరైతే వస్తారో, నీతో ఎవరైతే సహవాసం చేస్తారో అట్టి బిడ్డలను ఎన్నటికీ బయటకు త్రోసివేయను అంటున్నావు. వారిని స్వీకరించి వారున్న సమస్త బంధకముల నుండి, పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి, నరకము నుండి, అపవాది సంఖ్యల నుండి విడిపించి నిత్య రాజ్యానికి వారసులుగా చేయబడవై ఉన్నావు. నీకు స్తోత్రాలు నాయన. అందుకే కదా తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక పరముని వీడి భూమి మీదకు అరుదించావు. స్తోత్రాలు నాయన. ఈ వేడుక దినాలలో నీ తట్టు చూస్తున్నాం. నీ పిల్లలుగా, నీ శిష్యులుగా, నీ అనుచరులుగా, నిన్ను వెంబడించువారుగా, నిన్ను ప్రేమించువారుగా, నీ పిలుపును విన్నవారంగా, నా కొరకే, మా కొరకే పరముని వీడి భూమి మీదకు వచ్చావు అని అయ్యా నమ్మి నిన్ను వెంబడించే పిల్లలుగా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ క్రిస్మస్ వేడుకలు ఎప్పుడో సంవత్సరంలో ఒకసారి కాదు, కానీ నిన్ను కలిగి ఉండుట ద్వారా, అనుదినము నీ వాక్యమును భుజించుట ద్వారా, నీతో సహవాసము సంబంధము కలిగి ఉండుట ద్వారా నిత్య క్రిస్మస్ వేడుకలు మా జీవితాలలో కొనసాగుటకు సహాయం చేయండి. ఈ నీ మాటలు ఆలకించున్న ప్రతి బిడ్డను దీవించి నిన్న అమ్మాయికి మార్గమని నిలువ పెట్టమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరి కొరకు పరమును వీడి భూలోకానికి 2024 సంవత్సరాల క్రితం శరీరధారిగా దించిన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, ఆయన మాటలు వింటూ ఉన్నా మనకును, ఆయనకు విధేయులై నడుచు జీవించు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ క్రిస్మస్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.